Hello, Namaste. Welcome to my channel Mechanian. మన థర్డ్ సిరీస్ వచ్చేసి ఇంజనీరింగ్ మెకానిక్స్. మన థర్డ్ సిరీస్లో 97th వీడియో వచ్చేసి సెంట్రాయిడ్ ఆఫ్ సెమీ సర్క్యులర్ ఆర్క్. సో ఈ వీడియోలో మనము సెమీ సర్కిల్ ఆర్క్ యొక్క సెంట్రాయిడ్ని ఎట్లా లొకేట్ చేయాలో డీటెయిల్గా చూద్దాము. ఓకేనా? సో ఇప్పుడు మనము ఈ సెమీ సర్క్యులర్ ఆర్క్కి సెంట్రాయిడ్ ఎట్లా కనుక్కోవాలో డీటెయిల్గా చూద్దాము. ఓకేనా? సో ఇది వచ్చేసి ఆ సెమీ సర్క్యులర్ ఆర్క్. ఓకే, ఇప్పుడు ఈ సెమీ సర్క్యులర్ ఆర్క్కి మనం సెంట్రాయిడ్ ఎట్లా కనుక్కుందామో చూద్దాం. ఓకే, సో మనము ఆర్క్ అయినా 1D అయినా 2D అయినా 2D షేప్స్కైనా 1Dకైనా మనము సెంట్రాయిడ్ కనుక్కునే ముందు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంది, ఆ పర్టికులర్ సెక్షన్కి మనము రిఫరెన్స్ యాక్సిస్ కన్సిడర్ చేయడము. ఓకే, సో ఇప్పుడు ఈ సెమీ సర్క్యులర్ ఆర్క్కి నేను రిఫరెన్స్ కన్సిడర్ చేయాలి. సో ఆ రిఫరెన్స్ యాక్సిస్ని ఎట్లా కన్సిడర్ చేయాలి? ఆ రిఫరెన్స్ యాక్సిసే యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ అయి ఉండాలి. ఓకే, సో యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ అంటే సింపుల్ ఎగ్జాంపుల్ ఇదే చూడండి, ఈ ఎగ్జాంపుల్ చూడండి, ఇది XX డాష్ యాక్సిస్ కదా. ఇప్పుడు ఈ XX డాష్ యాక్సిస్ని బేస్ చేసుకొని నేను ఈ సెమీ సర్క్యులర్ ఆర్క్ని డివైడ్ చేస్తే మీకు ఏమొస్తుంది? టూ ఈక్వల్ ఆర్క్స్ వస్తాయా రావా? ఇదొక ఆర్క్ వస్తుంది, ఇదొక ఆర్క్ వస్తుంది. ఆ రెండు ఆర్క్స్ లెంత్ ఈక్వల్ ఉంటుందా ఉండదా? అయితే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, ఒక యాక్సిస్ని బేస్ చేసుకొని మనము ఒక పర్టికులర్ షేప్ని లేదా పర్టికులర్ ఇట్లాంటి ఆర్క్స్ని డివైడ్ చేసినప్పుడు అవి ఎన్ని ఐడెంటికల్ పీసెస్కి డివైడ్ అయినాయంటే, ఈ కేసులో ఇప్పుడు ఈ యాక్సిస్ని బేస్ చేసుకొని ఈ సెమీ సర్క్యులర్ ఆర్క్ని మనము 2 ఐడెంటికల్ పీసెస్గా డివైడ్ చేసినాం. సో మనం 2 ఐడెంటికల్ పీసెస్గా డివైడ్ చేయగలిగినామంటే ఈ యాక్సిస్ని మనము యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ అని అంటాం. సో XX డాష్ యాక్సిస్ అనేది ఇప్పుడు దీనికి యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ. సో ఈ యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ యూజ్ ఏంది అంటే, మనము ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నాము. ఆ కాన్సెప్ట్ ఏంటంటే, షేప్స్కైనా ఇట్లాంటి ఆర్క్స్కైనా 1Dకైనా 2Dకైనా సెంట్రాయిడ్ అనేది యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ మీద లై అయి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు XX డాష్ యాక్సిస్ అనేది యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ కాబట్టి ఈ సెమీ సర్క్యులర్ ఆర్క్ యొక్క సెంట్రాయిడ్ అనేది దీని మీద లొకేట్ అయి ఉంటుంది. బాగుంది, దీని మీద లొకేట్ అయి ఉంటుంది. బాగుంది. సో దీని మీద లొకేట్ అవ్వడం వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే, ఇప్పుడు మీరు చూడండి, సెంట్రాయిడ్ అనేది XX డాష్ యాక్సిస్ మీద ఉందంటే మనం ఇంకా YY డాష్ యాక్సిస్ మీద ఉన్న YC వాల్యూని కనుక్కొని అక్కర్లేదు. ఇక్కడ మనకు చూడండి YC ఉంది, XC ఉంది. జస్ట్ XC కనుక్కుంటే సరిపోతుంది మనకి. సో క్లియర్గా అర్థమైందా? సో స్టెప్ నెంబర్ 2 ఏంటంటే, ఇప్పుడు ఈ సెంట్రాయిడ్కి ఈ సెమీ సర్క్యులర్ ఆర్క్కి సెంట్రాయిడ్ కనుక్కోవాలంటే ఒక సింపుల్ ఫార్ములా, ఆ సింపుల్ ఫార్ములాని యూజ్ చేసి మనము సెంట్రాయిడ్ కనుక్కోవచ్చు. సో ఫార్ములా వచ్చేసి L × XC = XDL. ఓకే, సో నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటంటే, నేను మీకు ఇందాక చెప్పినాను చూడండి, యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ అని, దాని గురించి. సిన్స్ XX డాష్ ఈజ్ ద యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఫర్ ద సెమీ సర్క్యులర్ ఆర్క్. ఓకే, so the centroid of semicircular arc lies on XX dash axis, therefore YC = 0. సో మనం సాల్వ్ చేయాల్సింది ఏంది? ఓన్లీ XC. సో L × XC = XDL. ఓకే, సో ఇది సాల్వ్ చేసే ముందు మనం ఏంటంటే, ఎప్పుడైనా మనం ఒకదానికి ఒక సెక్షన్ లేదా ఒక షేప్ లేదా ఇట్లాంటి ఆర్క్స్కి మనము సెంట్రాయిడ్ కనుక్కునేటప్పుడు ఆ పర్టికులర్ సెక్షన్కి ఒక ఎలిమెంట్ కన్సిడర్ చేయాలి. షేప్ అయినా సరే, 2D అయినా 1D అయినా ఒక పర్టికులర్ ఎలిమెంట్ కన్సిడర్ చేయాలి. ఓకే, ఆ ఎలిమెంట్ ఎందుకు కన్సిడర్ చేయాలనేది మీకు చెప్తా. సో ఆ ఎలిమెంట్ వచ్చేసి ఇది, నేను దాన్ని దిస్ ఈజ్ ద ఎలిమెంట్. ఓకే, సో ఇప్పుడు ఈ ఎలిమెంట్, ఓకే 1 minute, ఒక చిన్న కరెక్షన్. సారీ ఫర్ ద లేట్. ఓకే, ఇప్పుడు ఆ చిన్న ఎలిమెంట్ వచ్చేసి ఇది. ఆ ఎలిమెంట్ యొక్క లెంత్ ఎంత? r/d θ. అండ్ మీరు చూసుకున్నట్టయితే ఆ ఎలిమెంట్ అనేది సెంటర్ తోటి ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది చూడండి. సెంటర్ తోటి ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది? dθ. దిస్ ఈజ్ ద సెంటర్ తోటి ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది? dθ యాంగిల్ మేక్ చేస్తుంది. బాగుంది. సో L × అది గుర్తుపెట్టుకోండి అట్లనే, L × XC = XDL. సో ఇప్పుడు మనకి ఇందులో ఉన్న టర్మ్స్ని మనం కనుక్కోవాలి ఫస్ట్. సో L అంటే ఏంటి? టోటల్ లెంత్ ఆఫ్ ద సెమీ సర్క్యులర్ ఆర్క్ ఎంత?
సో ఫస్ట్ దీన్ని కానీ సింపుల్గా మీకు చెప్పాలంటే లెంత్ ఆఫ్ సర్క్యులర్ ఆర్క్ ఎంత? లెంత్ ఆఫ్ సర్క్యులర్ ఆర్క్ ఈజ్ నథింగ్ బట్ పెరిమీటర్. పెరిమీటర్ ఈజ్ నథింగ్ బట్ సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్. సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ ఏంది? 2πr. సో సర్కిల్కి 2πr ఉంటే సెమీ సర్కిల్కి ఎంత ఉంటుంది? 2πr/2. సో విచ్ ఇస్ నథింగ్ బట్ 2 క్యాన్సిల్ అయిపోతే πr వచ్చేస్తుంది. సో టోటల్ లెంత్ ఆఫ్ సెమీ సర్క్యులర్ ఆర్క్ ఎంత? π × r. dl అంటే ఏంది? మనం ఏదైతే ఎలిమెంట్ కన్సిడర్ చేసినామో ఆ ఎలిమెంట్ యొక్క లెంత్ r/d θ. బాగుంది. నెక్స్ట్ ఎక్స్ అంటే ఏంది? దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎలిమెంటల్ ఏరియా ఏదైతుందో ఏరియా అంటున్నా సారీ ఈ ఎలిమెంట్ ఏదైతుందో ఈ ఎలిమెంట్ యొక్క సెంట్రాయిడ్ ఉందా, ఆ సెంట్రాయిడ్ నుంచి చూడండి, ఆ సెంట్రాయిడ్ నుంచి YY డాష్ యాక్సిస్కి డిస్టెన్స్. ఓకే, ఆ సెంట్రాయిడ్ నుంచి YY డాష్ యాక్సిస్కి మధ్యలో డిస్టెన్స్ x, అండ్ అదే సెంట్రాయిడ్ నుంచి XX డాష్ మధ్యలో డిస్టెన్స్ని y అని అంటాం. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా చూడండి. ఇప్పుడు ఈ సెంటర్ ఉందా, ఈ సెంటర్ నుంచి ఈ ఎలిమెంట్ యొక్క సెంటర్ నుంచి ఆరిజిన్కి లేదా సెంటర్కి నేను ఒక లైన్ తీసుకున్నా. ఓకే, ఇప్పుడు నేను దీన్ని ఒక ట్రయాంగిల్ అనుకుంటున్నా. ఏది? ABC. చూడండి, ఇదే ట్రయాంగిల్ ABC. ఇది ఒక ట్రయాంగిల్. చూడండి, నా లైన్ నా మార్కర్ని ఫాలో కండి. సో ఇక్కడ చూడండి, AC వాల్యూ ఎంత x, CB వాల్యూ ఎంత y. AC వాల్యూ x, CB వాల్యూ y, అండ్ దీని వాల్యూ ఎంత r కదా. సో సెంటర్ నుంచి ఏ పాయింట్కైనా ఆర్క్ మీదకి r కదా. సో r. సో చూడండి, ఇప్పుడు ఇది ఎక్స్ ఎట్లా అయిందో మీకు డౌట్ వచ్చింది. ఎట్లా అంటే చూడండి, నా మార్కర్ ఫాలో అవ్వండి. 2 3 4 1 2 3 4. ఇది రెక్టాంగిల్ షేప్. ఇది రెక్టాంగిల్ షేప్ అంటే రెక్టాంగిల్ షేప్ ప్రాపర్టీస్ ఏంది? ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో ఇది ఎక్స్ అయితే ఇది కూడా ఎక్స్ అవుతుంది, ఇది y అయితే ఇది కూడా y అవుతుంది. సో ఇప్పుడు నేను ఈ ట్రయాంగిల్కి cos θ అనుకుంటున్నాను. cos θ is equals to adjacent by hypotenuse అంటే x/r. r ని పంపించి x is equals to r cos θ. సో x వాల్యూ వచ్చింది, dl వాల్యూ వచ్చింది, l వాల్యూ వచ్చింది. సో l into x is equals to ఇంటిగ్రల్ -π/2 to π/2. అసలు ఇది ఎట్లా వచ్చింది చూడండి. ఈ ఎక్స్ట్రీమ్ చూడండి, ఈ ఎక్స్ట్రీము ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది విత్ రెస్పెక్ట్ టు x యాక్సిస్? 90. సిమిలర్గా ఈ ఎక్స్ట్రీము ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది? 90. కానీ విత్ రెస్పెక్ట్ టు దిస్ యాక్సిస్ ఇది +90, ఇది -90. సో దీని రేంజ్ ఎంత? ఇది π/2 అవునా కదా. ఇదెంత? ఇది -π/2. సో లిమిట్స్ ఏంది? అప్పర్ లిమిట్ మైనస్ అప్పర్ లిమిట్ ఇంకా లోవర్ లిమిట్. అప్పర్ లిమిట్ వచ్చేసి π/2, లోవర్ లిమిట్ వచ్చేసి -π/2. సో ఇంటిగ్రల్ -π/2 to π/2 r cos θ into r dθ. l into x is equals to r square ఇంటిగ్రల్ -π/2 to π/2 cos θ dθ. సో l into x is equals to r square into మనము దీన్ని సాల్వ్ చేసినాము. ఎట్లా సాల్వ్ చేసినాము? ఇంటిగ్రల్ cos θ dθ అంటే ఇంటిగ్రల్ cos x dx is equals to sin x plus c. సో l into x is equals to R square లైన్ ఇంటిగ్రల్ -π/2 to π/2 into sin θ. l into x is equals to R square into ఏమంటారు? లిమిట్స్ అప్లై చేసేస్తున్నా. లిమిట్స్ ఎట్లా అప్లై చేస్తాం? అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. sin of π/2 మైనస్ ఆఫ్ sin of -π/2. సాల్వ్ చేస్తే ఏమొస్తుందో చూడండి. l into x is equals to R square into sin π/2 ప్లస్ వచ్చింది. ఎట్లా ప్లస్ వచ్చింది? ఇక్కడ మైనస్ ఉంది. sin of -θ ఎంత? మైనస్ sin θ. ఆ మైనస్ ఈ మైనస్ రెండు మల్టిప్లై చేసి ఏమొస్తుంది మనకి? ప్లస్ వస్తుంది. సో r square into sin π/2 ప్లస్ sin π/2. l into x is equals to r square into 2. x is equals to r square into 2 by l అంటే ఏంది? ఇప్పుడు l ఇక్కడ పంపించేసిన ఏమవుతుంది? l వాల్యూ ఏంది మనకి? π into r. సో r square into 2 by π into r అంటే r క్యాన్సిల్, r into 2 by π. సో 2r/π. సో క్లియర్గా అర్థమైందా మీకు? సర్క్యులర్ ఆర్క్ యొక్క సెంట్రాయిడ్ కనుక్కోవడం వచ్చేసి సెమీ సర్క్యులర్ ఆర్క్ యొక్క సెంట్రాయిడ్ ఈజీ అయిపోతుంది. సో క్లియర్గా అర్థమైందా? సో నా వీడియోస్ ఏమైనా మీకు కొంచెం అయినా యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో. రైట్.